సుబ్రాపేట గ్రామం, ధర్మవరం మండలం, సత్యసాయి జిల్లా. మా చెట్లు నెల్లూరు దగ్గర కాకివాయి దగ్గర లక్ష్మీ మోడల్ నర్సరీ, నెల్లూరు దగ్గర కాకివాయి దగ్గర తెచ్చామండి. ఇవి 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరంకి 2 నెలలు అయింది. మంచి మాల్టా బత్తాయి, మంచి దిగుబడి ఉంది. కాపు కూడా ఎక్కువ ఉంది. లో కాపు ఎక్కువ ఉందండి. కాయ కూడా సింగల్గా లేకుండా గుత్తులు వస్తుందండి. ఈ చెట్టుకు వడదెబ్బ కూడా తక్కువ అండి. కాయ ఆకు ఎక్కువ ఉంటుంది. ఆకులు ఎక్కువ ఉండడం వల్ల ఎండ బెట్ట కూడా తక్కువ వస్తుంది. ఎక్కడే కానీ కాయలకు వేస్ట్ ఉండదు. నువ్వు కాపు ఎక్కువ ఉంటుందండి. ఇంకా కంట్రోల్ చేయలేకున్నామండి. ఇంకా 10-15 రోజుల్లో కోత పెట్టాలని డిసైడ్ అయినామండి. మార్కెట్ కొద్దిగా సైజ్ అయితే అందుకు మంచి ఫలితాలు ఇస్తుంది, మంచి దిగుబడి ఉంది. కాయ కూడా చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందండి మన కాయ కంటేను. కాయ ఎక్కువ రసం ఉంటుంది కాబట్టి మన మార్కెట్కు ఆ కాయకి ఈ కాయకి తేడా వస్తుందండి. కాయ కూడా సింగల్గా ఉండదండి, గొల్లలుగా ఎక్కువ 10-15 4-5 నుంచి మినిమం ఉంటుందండి గొల్లలు. మామూలు మన చెట్ల కంటే కూడా ఎక్కువ దిగుబడి ఉంటుందండి. వాడు పెట్టుకోవాల్సి ఉంటుందండి. మన చెట్టు 20 రోజులు అట్లయితే ఇది 1 మంత్ ఎక్కువ వర్తం ఎక్కువ వాడు పెట్టుకుంటేనే వాడు ఎక్కువ వచ్చి పూత వస్తుంది. తొందరగా 15 రోజులు 20 రోజులకి ఇది కాపు రాదండి. కొంచెము మన వాతావరణంలోకి మార్పు రావాలంటే కొన్ని సంవత్సరాలు మన భూమితో అనుకూలించాలా. అంతవరకు కొంచెం కాపులు కొద్దిగా ఎక్కువ వాడు పెట్టుకుంటేనే మనకు ఫలితాలు లభిస్తాయండి. చెట్టుకు ఎరువు బాగా వేయాలండి. వేప చెక్క, అందిప చెక్క కలిపి వేసినామండి. ఎరువు వేయడం వల్ల మంచి ఫలితాలు బాగా చూడండి. ఎరువు ఎక్కువ వేస్తే చెట్టు బాగా గ్రోత్ వస్తుంది, బాగా దిగుబడి ఉంటుంది, అన్ని విధాలా బాగుంటాయండి. నీళ్ళు కూడా బాగా వదలాలండి. డబల్ ల్యాటర్ వేసినామండి. 30,000 టన్ను 30,000 అమ్మామండి. ఈసారి 40,000 మార్కెట్ జరుగుతుంది. ఏది 10 రోజులు ఉండేసి ఇంకా 10 రోజుల్లో చూసి మార్కెట్ వాతావరణం చూసి వదలాలి. ఇంకా కాయ కూడా సైజుగా వస్తుంది, అన్ని విధాలా బాగుంటుందని ఇంకా 10-15 రోజులు వెయిట్ చేస్తున్నామండి. మంచి సైజ్ కాయ ఇంకా ఫస్ట్ 5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఫస్ట్ క్రాప్ ఇంకాను పోయినసారి 4 టన్నులు 5 టన్నులు అయినాయి. ఈసారి భారీగా ఉంది. కొమ్మలే దిగిపోతున్నాయండి. మంచి మొక్క అన్ని విధాలా మన వాతావరణానికి అన్నిటికీ అనుకూలిస్తుందండి. ఆకు ఏపుగా ఉంటుంది. చెట్టుకు ఎక్కడే కానీ బయట ఉండేది మాత్రమే బెట్టలు వస్తాయి. ఎడన సైడ్ ఉండేది చెట్టుకు 4 కాయలు కూడా వేస్ట్ కావండి. మొత్తం అంతా పొదల్లోని లోపలే ఏసీలో ఉన్నట్టు లోపల ఉంటాయండి, బయటికి కనిపించవు. ఆకులు మందము గుబురుగా ఉంటుంది, చెట్టు ఏపుగా ఉంటుంది. 5 సంవత్సరాలకు ఎంత పెద్ద చెట్లు మాదిరి 7-8 సంవత్సరాల చెట్లు మాదిరి ఉన్నాయండి. మంచి మొక్కలు అన్ని విధాలా బాగుంటాయి. 300 మొక్కలు పెట్టామండి. ఎకరాకు 150 మొక్కలు పెట్టామండి. డిస్టెన్స్ 14, నేల ల్యాండ్ తక్కువ అయ్యి డిస్టెన్స్ 14x14 పెట్టామండి. ఎక్కువ ల్యాండ్ ఉంటే 16 అట్లా పెట్టుకోవచ్చు అండి. మాకు ల్యాండ్ తక్కువ ఉందనేసి ఎక్కువ వేస్ట్ అవుతుందనేసి 14x14 డిస్టెన్స్ తోనే పెట్టామండి. ఇంకా ఫస్ట్ క్రాప్కే అన్ని కప్పకపోతున్నాయండి. ఎక్కడే కానీ చెంకు మొక్క కానీ ఏందే కానీ వేరే లోపమే లేదండి. మంచి యాడి తెల్ల మనం బోరాను జింకు నేను ఏందే కానీ వాడలేదండి. ఓన్లీ చెక్క వేసినాను అంతేనండి. ఎక్కడే కానీ చెంకాకు కానీ నల్లగా చాలా గ్రోత్గా ఉంటుంది. చెట్టు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎక్కడే కానీ ఒక సింగిల్ పీస్ అనేది ఉండదండి.
ఎక్కడన్నా ఎత్తుకోపో గుత్తులు గుత్తులే ఉంటాయి. గొలలన్నీ ఎక్కువ ద్రాక్ష గొలల మాదిరి. కాపు ఎక్కువ కాస్తుంది, రసం ఎక్కువ ఉంటుంది. లోపల చెట్టుకు ఇదే కానీ వేస్ట్ అంటూ ఉండదు, లోపలే ఉంటుంది. ఏపుగా పెరుగుతుంది. అందుకు మనకు వేస్ట్ కూడా ఉండదు. కాయకి అంత లోపలే ఉంటుంది. ఎండబెట్ట కానీ వేస్ట్ కానీ ఎండ కూడా తగలదండి. అంత లోపలే చెట్టు కింద ఆకుల కిందే కాయలు ఉంటాయి. అన్ని విధాలా కూడా మంచి మనకు దిగుబడి ఉంటుంది. ఏం వేస్ట్ అంటూ ఉండదండి. ఒక తోట అంతటి కలిసి కూడా ఒక కింత కూడా వేస్ట్ రాదు. అదే వేరే వెరైటీ అయితే చాలా ఒక టన్నుకి అట్లా పోతుంది. మన దాంట్లో ఏం వేస్టే ఉండదు. రోజైనా కూడా వదలొచ్చండి. వాతావరణం బట్టి ఎండలు పెరుగుతుండే, సెంటిగ్రేడ్ పెరిగేదాన్ని బట్టి వదులుకుంటా ఉండల్లా. నేనేమో డే బై డే 7 గంటలు వదులుతానండి. కొంచెంగా బాగా నీళ్లు గ్రో ఉండే వాళ్ళు రోజైనా వదలొచ్చానండి. కాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సెంటిగ్రేడ్ ఎక్కువ ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కువ వాడినంత చెట్టుకు ఆరోగ్యంగా ఉంటుంది. కాయ బాగా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ కాయ చూడి మెత్తగా లేకుండా చాలా స్ట్రాంగ్గా రాయినట్టుందండి. నీటి తడులను బట్టి మనము వేసే పద్ధతిని బట్టి ఉంటుందండి. ఎక్కడే కానీ నీటి ఎక్కువ వదలడం వల్ల చాలా చెట్టు కాయ ఎక్కువ సెంటిగ్రేడ్ పెరగడం వల్ల నీటి తడులు ఎక్కువ వాడాల. మళ్ళీ కాయలు బీకినాక అయితే అంత అవసరమే ఉండదు, కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ నీళ్ళు వదిలినంత డబల్ లీటర్ వేసుకొని బాగా 4 డిప్పర్లు కొట్టుకుంటే దండిగా నీళ్లు పోతాయి.